హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమతా రెడ్డి ఆల్ ఇన్ వన్. ఇవాళ గోబీ రైస్ చూపించబోతున్నాను. గోబీ ఎగ్ కాంబినేషన్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. గోబీ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లోకి కాస్త వాటర్ వేసుకొని కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. ఈ విధంగా కాస్త వేడి అయిన తర్వాత గోబీ మొత్తం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో కాస్త ఉంచి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, రుచికి సరిపడ్డ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం గోబీ మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ యాడ్ చేయలేదు. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్కి సరిపడ్డ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ వేసుకొని ఒక 3 ఎగ్స్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి కాస్త సాల్ట్, కారం యాడ్ చేసుకొని ఎగ్ మొత్తం వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కాస్త ఆనియన్ వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇందులోకి క్యాప్సికమ్ కూడా వేసుకొని అన్నీ కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఇందులోకి వేయించి పక్కన ఉంచుకున్న ఎగ్ని కూడా వేసుకొని అన్నీ వేగనివ్వాలి. ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఇందులోకి గోబీని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ కాసేపు వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఇందులోకి కాస్త కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సోయా సాస్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ వేయించుకోవాలి. ఈ విధంగా కాస్త వేయించిన తర్వాత పొడిగా కలిపి ఉంచుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కలిసేలా రైస్ని కలుపుకోవాలి.
చూడండి ఈ విధంగా మొత్తం రైస్ అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీర, 1 స్పూన్ వరకు ధనియా పొడిని కూడా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంతో టేస్టీ గోబీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.